ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతుమా? దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? ఇది దేవుని వాక్యము. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును కొద్ది నిమిషములు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుము బిగించినటువంటి మహానేత ఆయన. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన వారు. టు ది టాపిక్ ఆఫ్ ద మెసేజ్, బోర్న్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి వారు. చాలా మంది చెప్తూ ఉంటారు, కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటూ ఉంటారు. అదే సందర్భంలో మానవుడు కారణ జన్ముడు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజముగా కారణ జన్ముడు అనేటువంటి మానవుడు తన జన్మకు ఏమి కారణం ఉందని గుర్తించి జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా మంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాగూ ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము. మహానేత జీవితంలో వారి యొక్క 60 ఏళ్ల జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు. అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించడంలో నేను సందేహించటం లేదు. బోర్న్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించుట అంటే అక్కడ మొదటి వచనంలో రాయబడి ఉన్నది, రెండవ వచనంలో కూడా కలిపట్టున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించుచు. వారు దేవుని మూలముగా జన్మించిన వారు అనడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ఉంది. అంటే దేవుని ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఎటువంటిదంటే దేవుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహానేత జీవితంలో మనం చూడగలుగుతాం. అందుకే వారిని స్మరించుకుంటూ మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఫుల్నెస్ ఆఫ్ లవ్. అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు, షేరింగ్ అని, పంచుకుంటా. ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ రెండు వారి జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. దాన్ని పుడికి పుచ్చుకున్నారు దేవుని యొక్క కుమారుడుగా జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి దేవుని ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తారు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, కంపాషన్ పుట్స్ లవ్ ఇంటూ ద యాక్షన్ అని. సానుభూతి అనేది ప్రేమను క్రియారూపంలో తీసుకొస్తుంది. ప్రేమను పెదవుల మీద పలకటం కాదు, కానీ వారు క్రియల్లో చూపించారు. అందుకనే ఆయనది బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా జన్మించిన వ్యక్తి అని చెప్తున్నారు. పిల్లగా గ్రహించాలి మనము దేవుని వాక్యము. ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుందని. వాక్యమే సత్యము కాబట్టి వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు. వారు ఏ మతం అనేది చూడరు, ఏ గుణం అనేది చూడరు, ఎటువంటి వారిని చూడరు. అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం, దట్ ఈస్ అగాఫే, దైవ ప్రేమ. ప్రేమించాడు కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సిలువలో ప్రాణమిచ్చి అందరినీ పాప పునీతులుగా చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన. ప్రియరా,
దేవుని మూలంగా జన్మించిన వారిలో మొట్టమొదటి గుణలక్షణం ఏమిటంటే ఫుల్నెస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతాం. రెండవ విషయం అక్కడ ఉంది పిల్లరా, వారు తమ ఆజ్ఞలను నెరవేర్చువారు అంటున్నాడు. వాక్యపు నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క ఫుల్నెస్, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్, దేవుని వాక్యమును నెరవేర్చువారు. చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యాలు చదువుకుంటూ ఉంటారు, కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేత గారి జీవితంలో వాక్యమును పఠించేవారు, ధ్యానించేటువంటి వారు, దాన్ని నెరవేర్చేటువంటి వారు. అదే వారి కుటుంబం అంతటికి కూడా ఆయన నేర్పించారు. వారి సంతానం, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి, బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అధికారులు, శ్రేయోభిలాషులు, వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది. సో వాక్యపు నెరవేర్పు వారిలో ఉంది కూడా. ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతాడు. హృదయంతో వినే వారితో దేవుని లేఖనం ద్వారా మాట్లాడతాడని భక్తుడు డేవిడ్ రోపర్ గారు ఇలా చెప్తున్నారు. సో వీ నెవర్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని వచ్చి ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు. పిల్లలు ఆలోచించారు. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాక్య ప్రకారం ఒక అడుగు ముందుకేయటమే గొప్ప సంతృప్తినిస్తుంది. అది మేలైంది. సో వారు దేవుని మూలముగా జన్మించారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అనడానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, వారు లోకాన్ని జయించుటకు ఏమిటట? విశ్వాసమే, ఫెయిత్, విశ్వాసం. గంభీరంగా ఉండేవారు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హీ లీడ్స్ మీ, ఆయన నడిపిస్తుంది. ఆ ఫెయిత్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు. అందుకనే దేవుని స్తుతిస్తూ ఆ మహానేతలు స్మరిస్తూ ఉన్నారు. ఆయన భూమి మీదకి వచ్చి 76 వసంతాలు పూర్తయినప్పటికీ కూడాను ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో, చంద్రమ్మ గారి కుటుంబ విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబ విషయంలో, ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా స్టేబుల్గా కనబడుతుంది, విశ్వాసం. కారణం, నన్ను నడిపించింది భూమి మీదకి దేవుడు, నన్ను ఇలా నిలబెట్టింది ఆయనే జరిగించుకుంటారు. ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే రాయబడినటువంటి మాట, జయించడానికి కారణం నా విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి, నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన Yo, ba, brother.